గౌరీ చెప్పండి. వచ్చావమ్మా? అమ్మ మనం ఈ రోజు ఈసీ డే చేసుకుంటాం కదా, నేను అందరినీ పిలవమని అనిపించావా? మన గ్రామ పెద్దల్ని, పిల్లలు వాళ్ళ అమ్మల్ని అందరినీ పిలవమని చెప్పి అనిపించావమ్మా? ఒకసారి అలా ఏం చూస్తామా, పిల్లలందరూ వచ్చారా లేదు? మన గ్రామ పెద్దలు కూడా వచ్చేస్తారు. అలా చూస్తూ నువ్వు అయితే నుంచి చెప్పు నాకు. లక్ష్మి ఇలా కూర్చో, ఇలా కూర్చో. అలా చేయండి, అలా చేయొద్దు, కూర్చోండి. చూడు, లక్ష్మి వాళ్ళ నాన్నగారు కూడా రమ్మన్నారు. వచ్చారు చూడండి, పిలుచుకొచ్చేయండి, పిలుచుకొచ్చేయమండి. పిల్లలు అల్లరి చేయొద్దు. మీ అమ్మ వాళ్ళని పిల్లమని పిలిచారా? వస్తున్నారా అందరూ? వాళ్ళు వచ్చేటప్పుడు అల్లరి చేయకండి. పిల్లలు మీ అమ్మ దగ్గరికి వెళ్ళదు, అలా కూర్చోండి. వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. కూర్చోండి. గౌరీ సర్పంచ్ గారు వస్తానన్నారు, రాలేదా? అమ్మా అమ్మా మన ఎంపీసీ గారు వస్తున్నారు. స్కూల్ మాస్టర్ అమ్మా, మన స్కూల్ మాస్టర్ గారు కూడా వస్తానన్నారు. సరే సార్, నమస్తే సార్, కూర్చోండి. గారు వస్తానన్నారండి. రండి మేడం గారు. పిల్లలు మేడం గారు గుడ్ మార్నింగ్ చెప్పండి. మీరు రైమ్స్ అవి బాగా నేర్చుకుంటున్నారా? చెప్తారా మేడం గారికి? నేను రైమ్స్ చెప్తారా? మేడం గారు మా పిల్లలు రైమ్స్ బాగా పాడతారండి. ఒక రైమ్ చెప్పండి అమ్మా. లక్ష్మి చెప్పమ్మా, ఒక రైమ్ చెప్పు. వెరీ గుడ్. Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Open your mouth. Ha ha ha. Very good. మాస్టర్ గారు, మా పిల్లలు ఏబిసిడీలు 1 2 3 అన్ని బాగా చెప్తారండి. నేను చెప్తాను. లక్ష్మి లేదమ్మా, చెప్పమ్మా. నించోనే చెప్పమ్మా. A B C D E F G H I J K L M O P Q R S T U V W X Y Z. బాగా చెప్పింది కదా, మీకు అందరికీ కూడా వచ్చు కదమ్మా. ఈరోజు అందరికీ నమస్తే అండి. అమ్మ, మేము ప్రతి నెల 5వ తేదీన, ఒకవేళ ఆదివారం కనుక వస్తే 6వ తేదీన సోమవారం, ఆదివారం స్కూల్ ఉంది కాబట్టి మరుసటి సోమవారం ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా ఈసీసీ డే జరుపుతున్నామమ్మా. అందులో భాగంగా మేము ఏం చేస్తున్నామంటే పిల్లలకి 5 అభివృద్ధులకి సంబంధించిన అంత మెటీరియల్ మేము తయారు చేసుకుని, అంటే మా గవర్నమెంట్ వాళ్ళు కొంత పంపిస్తున్నారు, అదే కాకుండా మేము ఒక మెటీరియల్ తయారు చేసుకుని పిల్లలకి అర్థమయ్యే రీతిలో సరళంగా కూడా వాళ్ళకి చెప్తున్నామమ్మా. అన్ని మేము కథలు, పాటలు, ఆటలు అన్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తూ నేర్పిస్తూ ఇంటికి కూడా పంపించి మీరు పిల్లలకి మీ అమ్మా నాన్నగారు కూడా చేయండి అని చెప్తున్నాం. పిల్లలు మీ దగ్గర చేస్తున్నారమ్మా? చేస్తున్నారండి. తర్వాత మేము ప్రతిరోజు మొబైల్లో మాకు వచ్చే ప్రతి యాక్టివిటీ కూడా మొబైల్లో గ్రూప్ లో మీకు అందరికీ షేర్ చేస్తున్నాం. మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి మీ పిల్లల మీద కొద్దిగా శ్రద్ధ చూపించి మేము ఏం చెప్తున్నామని ప్రతిరోజు వినండి అమ్మా. మేము ప్రతిరోజు కూడా గ్రూప్ లో షేర్ చేస్తున్నాం. మాకు పై వాళ్ళు పంపిస్తున్నారు.
అదే మీకు వెంటనే మేము గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తున్నాము, ఖచ్చితంగా చూడండి. తర్వాత పిల్లలు ఇంటికి రాగానే ప్రతి ఒక్కరు కూడా మీకు ఎన్నో పనులు ఉంటాయి కాదనట్లేదు, ఇది పెద్ద పని అనుకోకుండా ఈ రోజు మీ టీచర్ గారు ఏం చెప్పారమ్మా అని ఒక మాట మీ పిల్లల్ని అడిగి తెలుసుకోండి. అందువల్ల వాళ్ళకి స్కూల్లో ఏం చెప్పామన్నది సాయంత్రం మీకు వచ్చి చెప్పడం కోసమైనా సరే వాడు ఏం చెప్పాడని గుర్తుపెట్టుకుంటాడు. ఏమా ఈ రోజైతే మన ఈసీసీలో భాగంగా మన లక్ష్మీ టీచర్ లక్ష్మీ స్టూడెంట్స్ కి హ్యాపీ బర్త్డే కూడా వచ్చిందమ్మా. ఈ రోజు మీ అందరి సమక్షంలో కేక్ కటింగ్ చేద్దామంటే ఆ పాప కేక్ కటింగ్ అంటే చాలా ఇష్టం అంట. మన అందరి సమక్షంలో సర్పంచ్ గారు, మన ఎంపీటీసీ గారు, మన సూపర్వైజర్ గారు అందరి సమక్షంలో మనం కేక్ కటింగ్ చేద్దాం. మన స్కూల్ టీచర్ గారు కూడా వచ్చారు. ఓకేనా? రామా లక్ష్మి అందరూ లక్ష్మికి హ్యాపీ బర్త్డే చెప్పండి. కేక్ కటింగ్ చేద్దామా? తినకూడదు, కేక్ అలా ముట్టుకోకూడదు, తినకూడదు. కటింగ్ అయిన తర్వాత పెడతారే. ఆ సాంగ్ పాడండి పిల్లలు. పిల్లలందరికీ పంచిపెట్టమ్మా. నువ్వు తిరిగా బిస్కెట్ ఇచ్చామండి. చాక్లెట్ ఇచ్చామండి. పెట్టమ్మా. పిల్లలు తీసుకోగానే థ్యాంక్ యూ చెప్పాలి కదా. థ్యాంక్ యూ చెప్పండి. అందరికీ టీచర్ మర్చిపోయినట్టు గౌరీ జాగ్రత్త. అందరికి పక్కన పెట్టమ్మా. మూత ఏమైనా పెట్టు. పిల్లలు హ్యాపీ బర్త్డే అయింది కదా, బాగా చేసుకున్నాం కదా. ఇప్పుడు మన స్కూల్ గురించి మన స్కూల్ మాస్టర్ గారు వచ్చారు కదా, ఆయన మాట్లాడతారు, వినండి. సైలెంట్ గా అలర్ట్ చేయొద్దు. మాస్టర్ గారు స్కూల్ ఈసీ జరుపుకుంటున్నాను. నన్ను ఆహ్వానించినందుకు ఇంకా శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఈ ఈసీసీలో భాగంగా ప్రదర్శన చాలా బాగుందండి. అన్ని అభివృద్ధికి సంబంధించి ఒక్కొక్క అభివృద్ధికి సంబంధించిన ప్రదర్శన చాలా బాగుంది. అలాగే మా పిల్లలు తయారు చేసినవి ఉన్నాయి సార్. చాలా బాగున్నాయండి. అన్ని పరిసరాల్లో ఉపయోగించే లో కాస్ట్ మెటీరియల్ చేశారండి. క్లే బొమ్మలు కానీ ఇంకా యాక్టివిటీస్ బొమ్మలన్నీ చాలా బాగా చేశారండి. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మన లక్ష్మీ అది బాగా చేశారండి. తర్వాత ఇదే విధంగా మా స్కూల్కి కూడా మీరందరూ కూడా మా స్కూల్లో జాయిన్ అయ్యేటట్టు, మా ఒకటో తరగతిలో జాయిన్ అయ్యేటట్టు అందరినీ సిద్ధంగా చేసి అన్ని విధాల సమగ్ర అభివృద్ధి జరిగేలాగా సిద్ధం చేసి మా స్కూల్లో జాయిన్ చేయండి. అలాగే సమాజాన్ని కూడా భాగస్వామ్యం చేయండి. అందరినీ కలుపుకోవాలి. మీకు ఏమైనా అవసరాలు ఉంటాయి మా ద్వారా ఏమన్నా మేము సహాయం చేస్తాం. అలాగే మన సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మీ సూపర్వైజర్ గారు ఏమైనా సలహా ఇస్తే సలహాలు తీసుకొని ఇలాంటి ప్రతి నెల 5వ తారీఖున అన్నారు. చాలా బాగుంది. ఆ 5వ తారీఖుకి సంబంధించి ఏదైనా ఆ నెలలో ఏదైనా పండుగ వచ్చిందండి, ఆ పండుగ థీమ్ సంబంధించి చేసిన ఇంకా బాగుంటుంది. హోలీ అయితే హోలీ, దీపావళి అయితే దీపావళి, వినాయక చవితి, క్రిస్మస్ అయితే క్రిస్మస్,